హాయ్. సో నార్మల్ ట్రైన్ లో ఎక్కువ మంది ప్రయాణించడానికి అవకాశం ఉంటుందా, లేదంటే వందే భారత్ లాంటి డిస్ట్రిబ్యూటెడ్ పవర్ రోలింగ్ స్టాక్స్ లో ఎక్కువ మంది ప్రయాణించడానికి అవకాశం ఉంటుందా? సో జనరల్ గా అందరూ కూడా నార్మల్ ట్రైన్ లోనే ఎక్కువ మంది ప్రయాణం చేయొచ్చు అని అనుకుంటారు. కానీ ఈ డిస్ట్రిబ్యూటెడ్ పవర్ రోలింగ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వందే భారత్ లు, వీటిలో ఎక్కువ మంది ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటది. ఎందుకంటే నార్మల్ ట్రైన్ తీసుకున్నట్లయితే సో ఒక ఇంజిన్, సపరేట్ ఇంజిన్ అన్నది ఉంటుంది అన్నమాట. ఇంజిన్ వెనకాల 22 కోచ్లు ఉంటాయి. ఇంజిన్ లో ఓన్లీ డ్రైవర్ ఉండడానికి మాత్రమే ఉంటుంది. మిగతా అంతా కూడా ఏదైతే ట్రాక్షన్ పవర్ కావాలో ఆ ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది. సో ఇంజిన్ అన్నది మనం ప్రయాణం చేయడానికి అనుకూలం కాదు, స్పేస్ లేదు. వెనకాల 22 కోచ్లు ఉన్నాయి. ఈ 22 కోచ్ల్లో 2 కోచ్లు పవర్ కార్లు అంటాం అనమాట. అంటే ట్రైన్ లైటింగ్ కి, ఎయిర్ కండిషనింగ్ కి, ఈ యాక్సిలరీ కావాల్సిన సప్లై అంతా కూడా జనరేట్ చేయడానికి ఇందులో డీజిల్ జనరేటర్లు ఉంటాయి అన్నమాట. సో ఈ 2 కోచ్లో కూడా ప్యాసింజర్లు ప్రయాణం చేయడానికి అవకాశం లేదు. అంటే మిగిలింది మనకి 20 కోచ్లే అనమాట. అంటే నార్మల్ ట్రైన్ చూసినట్లయితే ప్రయాణికులు ప్రయాణం చేయడానికి 20 కోచ్లు మాత్రమే ఉపయోగపడతాయి. 2 పవర్ కార్లు, ఒక ఇంజిన్ తీసేయాలి. కమింగ్ టు వందే భారత్ ట్రైన్స్. ఈ వందే భారత్ లాంటి డిస్ట్రిబ్యూటెడ్ పవర్ రోలింగ్ స్టాక్ లో ఓన్లీ డ్రైవర్ డ్రైవ్ చేయడానికి ఈ డెస్క్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ మాత్రమే డ్రైవర్ కు ఉపయోగపడుతుంది. మిగతా అంతా కూడా ప్యాసింజర్స్ అకామిడేట్ చేయడానికి అనమాట. అంటే అటు సైడ్ ఇటు సైడ్ ఓన్లీ డ్రైవర్స్ ఉండడానికి, అంటే లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ కూర్చొని డ్రైవ్ చేయడానికి ఒక చిన్న క్యాబిన్ మాత్రమే పోతుంది. మిగతా అంతా కూడా ప్యాసింజర్ అకామిడేట్ చేయడానికే ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే ఇందులో సపరేట్ గా ఇంజిన్ ఏమి లేదు, కోచే ఇంజిన్ లాగా పనిచేస్తుంది. సో ఈ డిస్ట్రిబ్యూటెడ్ పవర్ రోలింగ్ స్టాక్ లో ఎక్కువ మంది ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది.